స్వామి శరణం. మొన్న నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో మన శ్రీరాముడి గుడిలో ధర్మధ్వజం ఎగరవేయగానే కొంతమంది ముస్లింస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసలు అయోధ్యలో ఉన్న భూమి రాముడిది అని గ్యారంటీ ఏంటి, పత్రాలు ఉన్నాయా, డాక్యుమెంట్లు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయా, ఉంటే చూపించండి, అది హిందువుల భూమి రాముడికి చెందిన గ్యారంటీ ఏందని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని డాక్యుమెంట్ సమర్పించమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. యోగి గారు విత్ ఇన్ 1 డేలో డాక్యుమెంట్ సమర్పించారు. అలా చేసి ఊరుకుంటే యోగి గారు ఎందుకు అవుతారు? ఇప్పుడు యోగి గారు ఏమని జీవో పాస్ చేశారంటే, రాష్ట్రంలో ఎక్కడైతే మసీదులు, దర్గాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటికీ వారం రోజుల్లో డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేయాలి. డాక్యుమెంట్లు లేని వాటన్నిటిని నిర్మోహమాటంగా బుల్డోజర్లు పంపించి మసీదుల్ని, దర్గాల్ని కూల్చివేస్తాను అని చెప్పి యోగి గారు అన్నారు. దెబ్బకి అసలు ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లింస్ అందరికీ గుండెలు జారిపోయినాయి. మోడీ గారు అది ఇంప్లిమెంట్ కూడా చేశారు. కావాలంటే ఈ వీడియో చూడండి. నిర్మోహమాటంగా డాక్యుమెంట్లు లేని, రిజిస్ట్రేషన్ కాగితాలు లేని ఆ భూమి వాళ్ళదే అని ముస్లింస్ ఎవరైనా చూపించకపోతే నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా ఆ మసీదుల దర్గాను యోగి గారు కూలగొట్టిస్తున్నారు. అయిందా? మనం ఏం చేస్తే కర్మ అంటే ఇదే, మనం ఏం చేస్తే మనకు అదే రిటర్న్ వస్తుందంట. మీరు మా రాముడి గుడిని ఏదో చేయాలనుకుంటే మీరు ఆ రాముడు, ఆ హనుమంతుడే మన యోగి గారి రూపంలో వచ్చి మీ మసీదుల్ని, మీ దర్గాలను కూలగొట్టిస్తున్నారు. అది సనాతన ధర్మం జోలికి వస్తే, రాముడి జోలికి వస్తే ఇలా ఉంటది. ముఖ్యంగా యోగి గారు జోలికి వస్తే పరిస్థితి ఇలా ఉంటది. ఎప్పటికైనా సరే అర్థం చేసుకోండి. జై యోగి, జై హింద్, జై శ్రీరామ్.